సీఎం టుడే. సో 17 నెలలుగా కొనసాగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణపై ఎట్టకేలకు ఈ రోజు అయితే కొనసాగుతున్నట్టు ఊహాగానాలకు తెరపడింది. మొత్తం మీద ముగ్గురు మంత్రులకు ఎంపిక అవ్వడం కూడా జరిగింది. అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్. వీరి ముగ్గురిని మంత్రివర్గంలో తీసుకురావడానికి ఎన్ని రోజులు పట్టిందా అని అనిపిస్తే చాలా రోజులే పట్టిందనొచ్చు. ఎందుకంటే దీని మీద ఎంతో మంది ఆశ పెట్టుకొని ఉన్నారు. సో కేవలం 6 మంది మంత్రివర్గ విస్తరణ గురించి వెయిట్ చేస్తున్న తరుణంలో ముగ్గురికి చోటు దక్కడం మీద చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళకి చాలా అసంతృప్తి కూడా కలిగింది. దాంతో మిగిలిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి సీనియర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి ఎవరికి ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు ఇవ్వడం అనేది వాళ్ళకి చాలా అసంతృప్తిగా ఉంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి తను ఆల్మోస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసుకున్నారు. నేను ఒకవేళ మంత్రిని అయితే గనక కేటీఆర్ ని అరెస్ట్ చేస్తా, కేసీఆర్ ని అరెస్ట్ చేస్తా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తా, అసలు బీజేపీలో చేసిన కొన్ని అన్యాయాలు అవినీతులు అన్ని కూడా తెరపైకి తీసుకువస్తా, బీఆర్ఎస్ లో చేసిన అన్నిటి మీద కూడా నేను విచారణ జరిపి వాళ్ళందరినీ జైలుకు పంపిస్తా అనేసి చాలా సభల్లో అతను మీటింగ్లు పెట్టుకొని మరి కమిట్మెంట్స్ ఇచ్చాడు. మంత్రిని అవుతా అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అలాంటిది మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి దక్కకపోవడం వల్ల చాలా అసంతృప్తిగా ఉన్నాడు. తను ఖచ్చితంగా రాజీనామా చేస్తారన్నట్టు కూడా ఊహాగానాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక కొత్తగా వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఇదే అదునుగా చూసుకొని వారు కూడా ఎవరైతే రాజీనామాలు చేస్తే వాళ్ళ ప్లేస్ ని ఆక్రమించుకోవడానికి, ఆక్యుపై చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సో విజయశాంతి కాంగ్రెస్ లో చేయడం మనం చూస్తూనే ఉన్నాము. సో నాకు ఇదే చాలా మంచి ఛాన్స్, నాకు రావడం ఎమ్మెల్సీ వచ్చింది, ఇకపై నేను దీన్ని మంత్రిగా మలుచుకునే ఛాన్స్ ఉంది కూడా అని ఆమె చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంకా 2 మంత్రి పొజిషన్స్ అయితే ఉన్నాయి. మొత్తం 6 మంత్రివర్గ విస్తరణలో 3 అయితే ఇచ్చారు. ఇంకా ఒకటి ఆల్రెడీ ముఖ్యమంత్రి తీసుకున్నారు కాబట్టి ఇంకొక రెండింటికి ఖచ్చితంగా పోస్టులు భర్తీ ఉన్నాయి కాబట్టి వాటిలో ఎవరో ఒకటి పెట్టాలి. అన్ని ఒకటేసారి ఇచ్చేస్తే గనక మిగిలిన వాళ్ళు కూడా ఇదే విధంగా అసంతృప్తి చెందుతారు. సో వాళ్ళని బుజ్జగించడం అంత మామూలు విషయం కాదని చెప్పేసి ఒక్కొక్కటిగా కాంగ్రెస్ చాలా పగడ్బందీ ప్లాన్ గా ఈ విధంగా కొంతమందికి మాత్రం మంత్రి పదవులు ఇవ్వడానికి ప్లాన్ చేసినట్టు కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పీకర్ పదవి కూడా ఇచ్చేశారు. సో రామచంద్ర నాయక్ తను ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ లో చాలా సీనియర్స్ గా ఉన్నారు. ఆయన కుటుంబంలో ప్రతిసారి కూడా మంత్రి పదవి దక్కింది. ఆయన కుటుంబంలో చేసిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవి దక్కింది. సో నాకు కూడా మంత్రి పదవి దక్కుతుందని ఆయన ఎంతో కాలం ఎదురు చూస్తారు. కానీ అతనికి దక్కపోయేసరికి చాలా అసంతృప్తి ఉన్నాడు. కానీ అతన్ని ఎలా అయినా నచ్చ చెప్పాలని చెప్పేసి స్పీకర్ పదవి అయితే అతనికి ఇవ్వడం జరిగింది. ఇక సుదర్శన్ రెడ్డి తను కూడా మంత్రి పదవి దక్కుతాడని చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అతనికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఇంకా దాంట్లో చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా బుజ్జగించడానికి కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గాని మిగిలిన కొంతమంది నాయకులంతా, సీనియర్ నాయకులంతా కూడా వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని బుజ్జగించి ఏదో ఒకటి సముదాయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా మరి ఏం జరుగుతుందని ఏంటని తెలియదు. ఈ రోజు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. సో రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ అధికారులు, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా కూడా వెళ్లి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇక ఈ రోజు ఈ మంత్రుల శాఖ కేటాయింపు కూడా జరుగుతుంది. సో దాని తరహా ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రాజీనామా చేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, ఉప ఎన్నికలు వస్తాయి అన్నట్టుగా ఉన్నది. ఇంకా మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులైనటువంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఒకరు చనిపోవడం, మాగంటి గోపీనాథ్ కూడా చనిపోవడం జరిగింది. సో ఆయన కన్ను మూసారు. మరి ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఒకరైనటువంటి ఇతను దూరం అవడం అనేది చాలా బాధాకర విషయం. అతని ప్లేస్ లో కూడా ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలి. మరి బీఆర్ఎస్ నుంచి వస్తారా, మళ్ళీ కాంగ్రెస్ కి అది అవకాశం దక్కుతుంది, దాని గురించి కూడా ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం. సో ఇలా కొంతమంది ఎవరైతే పదవులకు రాజీనామా చేస్తే ఆ ప్లేసెస్ అన్ని కూడా ఖాళీ అవుతాయి. ఒకవేళ ఖాళీ అయితే మరి దాన్ని భర్తీ చేయడానికి కూడా ఎవరో ఒకరిని పురమాయించాలి. మరి ఇదంతా అధిష్టానం తీసుకుంటుందా, లేదంటే ఉప ఎన్నికలు జరుగుతాయి అనేది కూడా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ ఇప్పటికే చాలా వ్యతిరేకతను అయితే మూటగట్టుకుంది. ప్రజల్లోనూ అటు నాయకుల్లోనూ ప్రతిపక్షాలు అయితే ప్రతిరోజు ఎత్తిపొడుస్తున్నారు. సో కాంగ్రెస్ వైఫల్యం వల్ల కాంగ్రెస్ అధికారం నుంచి దిగిపోయి ఖచ్చితంగా
అధికారంలోకి ఇంకొకరు రావాలి అనే విధంగా పరిస్థితులు ఉన్నాయని కూడా ప్రజలైతే అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరులకు పదవులు ఇవ్వడం అనేది సొంత ప్రభుత్వంలోనే అంటే సొంత కాంగ్రెస్ నాయకుల్లోనే చాలా వ్యతిరేకత ఉంది. అసలు మేము సీనియర్స్ ఉండి మాకెలా ఇవ్వకుండా ఉంటారు, వాళ్ళకెలా ఇస్తారు అని గూడా అంటున్నారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఇలాంటి ముఖ్యమైన నియోజకవర్గాన్ని ఎలా వదిలిపెట్టేశారు. అసలు ఎస్సీ అభ్యర్థిగా దాదాపుగా కొంతమంది మంత్రి పదవులు కావాలని చెప్పి 5 మంది రీసెంట్‌గా ఢిల్లీ గూడా వెళ్లి అధిష్టానాన్ని కలవడం జరిగింది. మరి దామోదర్ రాజనరసింహ దీనికి సంబంధించి అక్కడి నుంచి ఎవరైనా వస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు. మరి అక్కడి నుంచి ఎస్సీ దగ్గర నుంచి కూడా ఎవరు కూడా క్యాబినెట్‌కి వెళ్ళే ఆస్కారం అయితే కనిపించట్లేదు. నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి జనరల్ కోటాలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా వస్తదని ఆయన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆయనకు మంత్రి పదవి రాకపోయేసరికి అతను ఖచ్చితంగా రాజీనామా చేస్తానంటున్నాడు. అంతేకాకుండా ఎస్సీ కోటాలో వేముల వీరేశం పేరు కూడా కనిపించింది. మరి వేముల వీరేశం కూడా పదవి దక్కకపోవడం సరికి అతను కూడా అలిగినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా క్యాబినెట్ విస్తరణలో ఎవరెవరు పేర్లు వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేసిర్రో వాళ్ళందరి పేర్లు ఎవరికి రాకపోయేసరికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులతో పాటు ఇంకొంతమంది అధిష్టానానికి కొద్దిగా దూరంగా ఉండి వాళ్ళ అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే మాకు నచ్చలేదు, మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది నచ్చలేదు అంటున్నారు. ఇన్‌ఫాక్ట్ మీకు చెప్పాలంటే రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం అయితే కాదు. ఇదంతా అధిష్టానం నుంచి వచ్చింది. రేవంత్ రెడ్డి కొన్ని పేర్లు అయితే లిస్ట్ ఇచ్చారు. ఆ కొన్ని పేర్లలో ఎవరైనా ఉంటారని ఎక్స్‌పెక్ట్ చేస్తే వాళ్ళ పేర్లు లేవు ఆ లిస్ట్‌లో. పైగా అంటే కొన్ని ఎస్సీ కేటగిరీ నుంచి ఒకరు, ఎస్టీ కేటగిరీ నుంచి ఒకరు, బీసీ కేటగిరీ నుంచి ఒకరు, జనరల్ కోటా ఆ కేటగిరీ నుంచి ఒకరు అలా విధంగా పేర్లు వాళ్ళైతే లిస్ట్ ఇచ్చారు. సో, ఎవరైతే అతను లిస్ట్ ఇచ్చారో, ఎవరి పేర్లైతే అతను లిస్ట్ ఇచ్చాడో వాళ్ళ పేర్లు లేకుండా చాలా వేరే వాళ్ళ పేర్లు రావడం కూడా ఇక్కడ ఆశ్చర్యకరంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కనీసం నిజామాబాద్ నుంచి ఎవరైనా ఒకరు ఉండాలి గదా! ఇన్నాళ్ళ నుంచి అంటే నిజామాబాద్ నుంచి అఫ్‌కోర్స్ ఇప్పుడు గడం ఆహ్, తను వివేక్ అయితే ఉన్నాడు. సో, కాకపోతే ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చారు. సో, జనరల్ ఎవరైనా ఉంటే బావుంటుందని గూడా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి అయితే ఎవరు మరి హైదరాబాద్ నుంచి కనీసం మైనారిటీకి అయితే ఖచ్చితంగా ఒకరికి రావాలి. ప్రతిసారి హైదరాబాద్ నుంచి మైనారిటీకి అయితే రావడం జరిగింది. మరి ఎంఐఎం పార్టీ నుంచి ఎవరినైనా తీసుకోవడం జరుగుతుందా? లేకపోతే మైనారిటీకి క్యాబినెట్‌లో వ్ ఛాన్స్ ఉంటుందా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మైనారిటీకి క్యాబినెట్‌లో ఖచ్చితంగా ఒక సీట్ అనేది ఉంది. క్యాబినెట్‌లో వాళ్ళకొక ప్లేస్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. కానీ ఈసారి కాంగ్రెస్ మాత్రం అటు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కొద్దిగా తక్కువ చేసింది. అంతేకాకుండా మైనారిటీ వాళ్ళకి క్యాబినెట్‌లో ఒక్కరికి కూడా ప్లేస్ ఇయ్యకపోవడం అనేది మనం చూడాలి. మరి ఇప్పుడున్న 6 ఖాళీల్లో కనీసం ఒక్కరికైనా మైనారిటీకి వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇప్పుడు 3 మంత్రి పదవులు ఎవరికి కూడా మైనారిటీ లేదు. మరి హైదరాబాద్ నుంచి మైనారిటీ ఇంకా మిగిలిన 2, 3 పోస్టులు ఉన్నాయి గదా! మరి ఆ 2 పోస్టులలో ఎవరికైనా ఒకరికి వస్తుందా అంటే అది కూడా కొంత ఆశాజనకంగా అయితే ఉంది హైదరాబాద్ నుంచి. మరి చూడాలి ఏం జరుగుతుందో. సో, విజయశాంతి అయితే చాలా ఎక్స్‌పెక్ట్ చేసింది. ఖచ్చితంగా మంత్రిని అవుతానని తను ఎదురు చూస్తుంది. రీసెంట్‌గా అయితే కాంగ్రెస్‌లోకి రావడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే ఖచ్చితంగా రాజీనామా చేస్తారు. మొత్తం వరుస పెట్టి కాంగ్రెస్‌లో వరుస రాజీనామాలైతే ఉన్నాయి. ఇక 2, 3 రోజులలో కాంగ్రెస్‌లో అయితే కొన్ని ప్రకంపనలైతే జరగబోతున్నాయి. మరి అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది? దీనికి ప్రతి ఒక్కరిని నచ్చజెప్పి, బుజ్జగిచ్చి వాళ్ళని సర్ది చెప్పి మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారా? లేకపోతే వీళ్ళంతా పార్టీని రాజీనామా చేసి వేరే పార్టీలోకెళ్తారా? అంత అస్తవ్యస్తంగా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. దీని మీద ప్రతి ఒక్కరు గూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.